కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో ఉద్రిక్తతలు చెలరేగాయి. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఇంటిపై గెలిచిన అభ్యర్థి సోదరుడు ట్రాక్టర్తో దాడి చేయడంతో కలకలం రేగింది. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా గెలిచిన కురుమ పాపయ్య, అతని తమ్ముడు చిన్న చిరంజీవులు బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయిన బిట్లరాజు ఇంటి మీదకి ట్రాక్టర్తో దాడికి వెళ్లారు. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కి తరలించినట్లు స్థానికులు తెలిపారు. మిగతా ఇద్దరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్పంచ్ అభ్యర్థిపై దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ మద్దతుదారులు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ధర్నాకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవసరం లేదు అసలు పరిపాలన సార్. యూత్కు మాత్రం సహకరించండి సార్. మేము ఏ రాజకీయ పొత్తులుగా లేము సార్. ప్లీజ్ మాకు ఒక హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే మేము పోరాడినాం సార్. ఆ పోరాట ఫలితమే మా అవ్వల ప్రాణాల బలిదానం చేసుకోవాల్సి వస్తుంది సార్. ప్లీజ్ కలెక్టర్ సార్, మీరు రండి సార్, మాకు సహకరించండి సార్. మీరు వచ్చి మాకు ఒక వాగ్దానం చేస్తే మేము మీకు వెళ్ళిపోతాం సార్. మీ ఆధ్వర్యంలో మాకు కావాలి సార్. ఎందుకంటే మాకైనా చెప్పిండు ఆ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి. ఏ పోలీసు వాళ్ళు కూడా మాకు ఏం చేయరు, ఏం చేసుకుంటారో చేసుకోరని కూడా వార్నింగ్ ఇచ్చింది సార్. అదే జరిగింది సార్. ఇప్పుడు మాకు కలెక్టర్ సార్ కుర్మ సాయిబాబా చెప్పిండు, పాపయ్య చెప్పిండు, ఇద్దరు చెప్పిండు. మీరు వస్తారన్నాడు. ఇది మాత్రం పక్కైంది సార్. సార్ ఒకటే విన్నపం, మాకు కలెక్టర్ ద్వారానే మాకు న్యాయం దొరుకుతుంది మేము నేర్చుకుంటాం సార్. కలెక్టర్ సార్ ప్లీజ్ వచ్చి ఒక్కరి 5 నిమిషాలకి కేటాయించండి సార్. మా జీవితాలు సార్, యూత్ సార్, నేటి యూత్ ముంగడికి పోతుంది సార్. మేము ఎవరికి తొత్తులం కాదు సార్. ఇది మాత్రం పక్క, ఏ పార్టీకి తొత్తులం కావు. మా గ్రామ అభివృద్ధి గురించి మేము చేసుకుంటున్నాం సార్. మేము చేసిన కొన్ని పనులు ఉన్నాయి. వాళ్ళు రారని చెప్పేసి మేము వస్తే వాళ్ళ జీవితాలు ఎలా సాగాయని చెప్పేసి అనుకున్నారు సార్. అటాక్ మాత్రం జరిగింది సార్. వాళ్ళు మాత్రం ఉండనివ్వండి సార్. మాకు కలెక్టర్ ఒకటే విన్నపం, ఎక్కడ సరే ఎక్కడికి గవర్నమెంట్ పరిపాలన సరి పెట్టండి. కానీ మాత్రం వారి పాలన వద్దు సార్. ప్లీజ్ విన్నవించుకుంటాం సార్.